ఏదో దాత రూపంలో వచ్చి చేపిస్తున్నాడు మన హసను. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మొత్తం మన స్కూల్ ఇంకా ఉన్నప్పుడే అంటే ప్రైవేట్ క్లాసులు నడుస్తున్నప్పుడే బాలికలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ మన రాజుల్లో కూడా. అది ఏమైందంటే ఇక్కడ క్రికెట్ ఆడడం స్టార్ట్ చేస్తుంది ఇక్కడ లోకల్లో ఉన్న పిల్లలే, అంటే ఇక్కడ చదివిన వాళ్ళే. ఒకసారి మేము కూడా చెప్పాము ఇక్కడ జరుగుతుంది, అరే బాబు ఇక్కడ నడుస్తుంది కదా, క్లాస్ నడుస్తుంది కదా, మీరు ఎందుకంటే లేదని అనే సర్దుబాటు చేసే రకమే చేస్తున్నాం, కానీ అర్థం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం లేదు. ఇదే విధంగా అధికారులు చూసి దీనికి మన పోలీస్ శాఖ వాళ్ళు చూసి కూడా దీనికి చర్య తీసుకొని ఇటువంటి సంఘటన మరోసారి రాకుండా ఖచ్చితంగా ఈ గ్రామ పెద్దలు కానీ ఇంకా వేరే ఇతర యూత్ కానీ ఇక్కడ చదివిన యూత్ కానీ అందరూ వచ్చి ఇక్కడ దీని మీద చర్య తీసుకొని ఇక్కడ ఈ స్కూల్ ఇంకా మంచి చేద్దాం. దీనివల్ల ఇంకా మరే వేరే దాతలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది, లేకుంటే ప్రభుత్వం కూడా స్పందించే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఒప్పించే విధానం కూడా మనం అందరం కలిసి చేసుకుందామని నేను ఈ టీవీ ఛానల్ ముందర నేను ఈ విషయం ఉంచుతున్నాను. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. నా పేరు హసన్. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అండి. ఈయన అన్నగారు నిషాక్ అన్నగారు, అన్న మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు. అయితే అన్నగారు గత 2009 సంవత్సరం నుంచి వరదలు వచ్చినప్పటి నుంచి ఎన్జిఓ ట్రస్ట్ తరఫు నుంచి ఈ రాజోలి గ్రామానికి ఎన్నో సేవలు అందించుకుంటూ వచ్చారు. నేను కూడా అన్నతో పాటు కూడా చాలా దూరం ట్రావెల్ చేశాను. ఒకరోజు అన్న ఫోన్ చేసి మన రాజోలి మండలంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో హసన్ ఇట్లా కొంచెం చిన్న సమస్యలు ఉన్నాయి, ఏమైనా సాయం చేయగలవా అని అన్న ఫోన్ చేసి మాట్లాడితే అన్న ద్వారా నేను ఒకరోజు సరైన వస్తా, తప్పకుండా వస్తా అని చెప్పి రాజోలి మండలంకి వచ్చి రాజోలి మండలంలోని మన హై స్కూల్ని విజిట్ చేసి ఇక్కడ ఉన్న ఈ పరిస్థితులు వల్ల చూసి మొత్తం చాలా బాధ అనిపించింది. ఇంత పెద్ద మండలంలో ఇంత పెద్ద స్కూల్ ఈ పరిస్థితుల్లో ఉండడం చూసి నాకు చాలా మనసు బాధ అనిపించింది. అయితే నా వంతు సహాయంగా నేనైతే ఇంత బడ్జెట్ నేనైతే నా చేతిలో లేదు, నా వంతు సహాయంగా ఏదో ఉడతబత్తి సహాయంగా అని చెప్పి ఒక 20 ఫ్యాన్లు, ఒక 30 ట్యూబ్లైట్లు, ఇంకా క్లాసులకి ఏ స్కూల్లో కూడా ఏ క్లాస్ కూడా వైరింగ్ లేకుంటే వైరింగు, స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు అన్నీ వేయించి ఒక స్థితికి నా వంతు సాయంగా నేను చేశాను. ఇంకా తర్వాత ఒక రూమ్ కింద 2 రూములు బాగాలేవు, గలీజు కాదు అని చెప్తే అది మొత్తం మబ్బు ఉండడం వల్ల పిల్లలు చదువుకోవడానికి విద్యార్థులకు సమస్య అవుతుందని చెప్పి దాన్ని కూడా పెయింటింగ్ కలరింగ్ చేయించి ఒక కాంపౌండ్ వాళ్ళు పడిపోవడం వల్ల ఇక్కడ రాత్రిపూట ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కడ కూడా కరెంట్ లేదు, లైట్ లేదు. మబ్బు ఉండడం వల్ల ఇక్కడ పూర్వ విద్యార్థులు కానీ ఇతర వేరే వాళ్ళు కానీ రైతులు కానీ రాత్రిపూట మందు తెచ్చుకొని తాగడం, ఈ స్కూల్లో కూర్చొని సిగరెట్లు తాగడం, సెల్ చూసుకుంటూ సెల్ మాట్లాడుకుంటూ తిరుగులాడడం. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఇందాక జస్ట్ ఒక విషయం జరిగింది. ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి, సార్ వాళ్ళు కూర్చున్నారు, అందరు ఉన్నారు, పిల్లలు